కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పని చాలా అవుతుంది. ఇవాళ మంత్రుల కమిటీ కూకొని ఎవరికి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలనేది డిసైడ్ చేసింది. ఊర్లలో ఉండేటోళ్ళు అయితే ఏడాది ఆమ్దాని 1,50,000కు మించొద్దు. పొలం అయితే 3.5 ఎకరాలు, చెలుక అయితే 7.5 ఎకరాలు లోపటే ఉండాలి. ఇక సిటీ పబ్లిక్ ఏడాది ఆమ్దాని 2 లక్షలు ఉన్నోళ్ళకే తెల్ల రేషన్ కార్డు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకుంటే 10 లక్షలు వచ్చినాయట. ఈ రూల్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళందరికీ పక్కా వస్తది. ఇంకేం రూల్స్ పెట్టాలి, ఇంకేం చేస్తే బాగుంటుందో చెప్పుమని అన్ని పార్టీల లీడర్ల సలహాలు అడుగుతుందట సర్కారు. వేరే రాష్ట్రాల రేషన్ కార్డులు ఎట్లు ఇస్తున్నారు, ఏం రూల్స్ పెట్టింది కూడా తెలుసుకుంటారట. అయితే ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఈడికొచ్చి బతికేటోళ్లు ఆడ ఈడ కారట్ అంటే నడవదట. ఏదో ఒకటి పబ్లికే ఫైనల్ చేసుకోవాల్సి ఉంటది. ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇప్పుడెందరికి వస్తాయో గానీ ఏళ్ల కమానం వెయిటింగ్ చేస్తున్నారు. పెళ్లిళ్ళై పిల్లలు స్కూల్ కు పోతున్నా ఇంతవరకు రాలే. మరి ఈడు ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. ఆరోగ్యశ్రీకి కూపన్ కార్డు కు లంకె తెంపేస్తుండ్రు. అది అదే ఇది ఇదే.